అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మెగాస్టార్ చిరంజీవి, నారా చంద్రబాబు నాయుడు గారు. ఒకరు పాలిటిక్స్ లో మెగాస్టార్ అయితే ఒకరు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్. ఈ ఇద్దరు ఒక స్టేజ్ ని పంచుకుంటే ఆల్మోస్ట్ సమకాలీకులైనటువంటి వాళ్ళు వయసులో. అంతేకాకుండా ఇద్దరు కూడా రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి వాళ్ళే. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి కూడా రాజకీయాల్లో ఉండి తర్వాత మళ్ళీ బ్యాక్ టు మూవీస్ కాబట్టి సో ఆయనకు కూడా రాజకీయాలతో సంబంధం ఉంది. సో ఒక ఎక్స్ పొలిటీషియన్ అనుకుంటూ కూడా అనుకోవచ్చు అనమాట. ఆయన ఆ రాజకీయాల గురించి పక్కన పెడితే మెగాస్టార్ సినిమా ఇండస్ట్రీలో టాప్ పొజిషన్ ని దాదాపు 2 దశాబ్దాల పాటు అనుభవించినటువంటి వ్యక్తి. ఇక నారా చంద్రబాబు నాయుడు గారి గురించి ప్రత్యేకించి మనం ఏమీ చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఆయన పాలిటిక్స్ లో ఆయన యొక్క ఆరా అనేది ఒక సపరేట్ వే అన్నమాట. సో వీళ్ళిద్దరూ ఒకే స్టేజ్ ని పంచుకుని సో ఒకరి గురించి ఒకరి గొప్పదనాన్ని మరొకరు గొప్పగా మాట్లాడుకోవడం అనేది సో నిన్న ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రజలకు కనువిందు చేసినటువంటి విషయం అన్నమాట. ఇక మెగాస్టార్ చిరంజీవి నారా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతూ కొన్ని హాట్ కామెంట్స్ అయితే చేయడం జరిగింది. అది ఆయన నోటి నుంచి వింటేనే చాలా అద్భుతంగా కూడా అనిపిస్తుంది. ఎందుకంటే మనందరికీ తెలిసినటువంటి విషయం ఏంటంటే మెగాస్టార్ చిరంజీవి ది బెస్ట్ స్పోక్ పర్సన్. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మైక్ పట్టుకుంటే గొప్ప స్పీచ్లు ఇవ్వగలిగినటువంటి యాక్టర్లలో ఫస్ట్ ప్లేస్ లో మెగాస్టార్ చిరంజీవి గారు ఉంటారు అనమాట. సో ఆయన ఏం మాట్లాడతారు నారా చంద్రబాబు నాయుడు గారి గురించి ఆయన మాటల్లోనే చెప్తారు. అంటే ఇంకా ప్రధానమైన ఉదాహరణ చెప్పాల్సి వస్తే మహానాయకుడిని ఇక్కడ ఉన్నారు. అలిపిరి సంఘటనతో అక్కడి నుంచి పడి లెగిచి ఎంత డీమోటివేట్ అయిపోయి చావు తప్పి కన్నులు అట్టపోయినట్లుగా ఆ రోజున పరిస్థితి ఉన్నప్పుడు ఆ విజువల్స్ చూసి ఎక్కడ చెక్కు చెదరలేదు. ఆయన మానసిక స్థైర్యంతో ఉన్నారు. హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుని వెంటనే మామూలుగా బయటకు వచ్చారు కానీ ఎక్కడ సరే బెసికారా, కొంచెం వెనక్కి తగ్గారా, ఆలోచన విధాలు ఏంటిది అన్నారని ఏమీ లేదు. బ్రహ్మాండమైనటువంటి ఒక కన్విక్షన్ తోటి దీన్ని ఆయన ఎదుర్కొని నిలబడేటువంటి హీరో దాతత నేను ఆ రోజున చూశాను నాయుడు గారిలో. ఇక్కడ మెగాస్టార్ చిరంజీవి గారు గతంలో నారా చంద్రబాబు నాయుడు గారికి ఏదైతే ఈ అలిపిరి బాంబు దాడి ఘటన జరిగిందో ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ ప్రధానంగా ఒక ముఖ్యమంత్రిగా తాను ఉండి తన మీద క్లైమోర్ మైన్స్తో దాడి జరిగితే దాదాపు 20 నుంచి 25 అడుగుల పైకి కారు ఎగిరి కింద పడితే అందులో నుంచి బయటికి వచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు బేసిక్ ప్రాథమిక చికిత్స అనేది తీసుకొని షర్ట్ దులుపుకొని బయలుదేరారు. అది ధైర్యం అంటే, అది నమ్మకం అంటే, అది హీరోయిజం అంటే. ఆ విధంగా ఆయన ఏమాత్రం భయం బెరుకు అనేది లేకుండా ఇన్ని సంవత్సరాలు రాజకీయాలు చేయడం అనేది అది మామూలు విషయం కాదు. అది అందరికీ ఉండేటటువంటిది కూడా కాదు. గొప్ప నాయకుడు, ఎంతో విజన్ ఉన్నటువంటి నాయకుడు అని చెప్పేసి మెగాస్టార్ చిరంజీవి చెప్పడం జరిగింది. సో చిరంజీవి గారు ఇంకా మాట్లాడుతూ మన నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చిన్నతనం నుంచి కాలేజీ రోజు నుంచి నాయకత్వ లక్షణాలతోటి అక్కడ నాయకుడుగా కాలేజీలో ఉంటూ అక్కడి నుంచి తనకి ఇష్టం ఈ ఫీల్డ్ రాణించాలి, రాష్ట్రానికి సేవలు చేయాలి, ఇక్కడ ఏమైనా సరే అవ్వాలి అనే ఆ కుంఠిత దీక్షతో అయ్యారు. ఆ రోజున రామారావు గారు ఉంటారని ఆయన పాలిటిక్స్కి వస్తారని కాదు, ఆయనకు మీద నమ్మకం. ఆయన అట్లా ఏం మారుమూలు ఉన్నా నేను ఎట్లయితే యాక్టింగ్ మీద నా నమ్మకంతో నేను ఎలా ఉన్నానో అలాగే నాయకత్వ లక్షణాలతోటి పాలిటిక్స్. సో ఆయన ఏమంటారంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడో మారుమూల గ్రామంలో పుట్టినటువంటి వ్యక్తి. విద్యార్థి దశలోనే కాలేజ్ డేస్లోనే రాజకీయాల పైన అపారమైనటువంటి అభిమానాన్ని పెంచుకొని తాను ఒక రాజకీయ నాయకుడిగా ఎదిగి రాష్ట్రానికి సేవ చేయాలనేటటువంటి ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని ఆయన రాజకీయాల్లోకి రావడం జరిగింది. అంతేకాని ఎన్టీ రామారావు గారు ఉన్నారు, ఆయన రాజకీయాల్లోకి వస్తారు, ఆయన ఇంటికి నేను అల్లుడిని అవుతాను, తద్వారా నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అవుతాను అనేటటువంటి కలలు కానీ ఆయన రాజకీయాల్లోకి రాలేదు. ఎన్టీఆర్ని నమ్ముకొని ఆయన రాజకీయాల్లోకి రాలేదు. ఇన్ఫ్యాక్ట్ ఓపెన్గా చెప్పాలంటే ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లోకి రాకముందే నారా చంద్రబాబు నాయుడు గారు చంద్రగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. ఎన్టీఆర్ గారి ఇంటికి అల్లుడు అవ్వడానికంటే ముందే నారా చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీ తరఫున సినిమాటోగ్రఫీ మంత్రిగా కూడా ఆయన పనిచేయడం జరిగింది. అవకాశాలు ఏదైనా వచ్చినప్పుడు వాటిని చేజార్చుకోకుండా అందిపుచ్చుకొని తద్వారా ఎదగడం అనేది నారా చంద్రబాబు నాయుడు గారికి వెన్నతో పెట్టినటువంటి విద్య. ఎటువంటి సంక్షోభాలు వచ్చినా వాటిని సమర్థవంతంగా ఎదుర్కోగలిగినటువంటి నేర్పు నైపుణ్యం ఉన్నటువంటి నాయకుడు, మహానాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి మెగాస్టార్ చిరంజీవి కూడా
చెప్పినటువంటి పరిస్థితి అనమాట. ఒక విధంగా నిన్న ఆ కంప్లీట్ ఆ ప్రెస్ మీట్ చూసిన తర్వాత మాకైతే అనిపించింది ఒక లెజెండ్ ఇంకొక లెజెండ్ గురించి మాట్లాడడం అనేది ఎంత సోదర భావాన్ని లేదంటే ఎంత సహృదయమైనటువంటి వాతావరణాన్ని మనకు చూపిస్తూ ఉంది. సో పాలిటిక్స్ గత 5 సంవత్సరాలు ఏ విధంగా ఉన్నాయి, ఈ 5 సంవత్సరాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, భవిష్యత్తులో ఏ విధంగా ఉంటాయి అనేటటువంటి దానికి డిఫరెన్స్ అనేది మనకు కనిపిస్తూ ఉందన్నమాట. సో ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ.